జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం ఏపీ పాలసీ 2021 కెమిస్ట్రీ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే 27th ఏప్రిల్ అంటే రేపే మీకు పాలసీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కాబట్టి కొన్ని టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ మీరు 1-2 సార్లు చదవండి. అలాగే ఆప్షన్స్ని కూడా 1-2 సార్లు చదివి మాత్రమే మీరు ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏ ఒక్క క్వశ్చన్కి కూడా 2 ఆన్సర్స్ని ఇవ్వద్దు, ఒక క్వశ్చన్కి ఒక్క ఆన్సరే ఇవ్వండి. అలాగే క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్గా 3 రౌండ్లు చదవండి. ఫస్ట్ రౌండ్లో వచ్చి మీకు బాగా తెలిసిన ఆన్సర్లు మీరు బబుల్ చేయండి. సెకండ్ రౌండ్లో కొద్దిగా కష్టం అనిపించినవి సాల్వ్ చేసి బబుల్ చేయండి. థర్డ్ రౌండ్లో అస్సలు తెలియదు అనుకున్నది ఏదో ఒక ఆన్సర్ని మీరు బబుల్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 91. వాట్ హ్యాపెన్స్ when litmus paper test is performed with an acid? లిట్మస్ టెస్ట్ యాసిడ్ తో ఎలాగనమాట, బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. ఇక్కడ మనం ఆప్షన్స్ అన్ని చదువుకోవడం, కరెక్ట్ ఆప్షన్ ని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్? ఇది రిపీటెడ్ క్వశ్చనే, మనకి ఇంతకు ముందు వచ్చింది. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్ చేంజ్ ద్వారా యాసిడ్ టెస్ట్ మనం చేసే ఇండికేటర్స్ ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాం. కలర్ చేంజ్ ద్వారా చేసే ఇండికేటర్స్ వేరు. ఆర్డర్ అన్నా స్మెల్ అన్నా ఒకటే. స్మెల్ చేంజ్ ద్వారా ఇవి వెనీలా ఎసెన్స్, అలాగే క్లోవ్ ఆయిల్, ఆనియన్ పీల్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 93. when Na2CO3 reacts with an acid, which of the following gases is evolved? ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. Na2CO3 reacts with acid Na2CO3 plus 2HCl gives rise to 2NaCl plus H2O plus CO2. సో ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది అనమాట? కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. అండ్ యాంటాసిడ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం మనం? అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అది న్యూట్రలైజ్ అవడం కోసం వేసుకునే టాబ్లెట్ యాంటాసిడ్. అంటే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కానీ లేదా జింకైట్ అలాంటి టాబ్లెట్స్ అన్ని కూడా యాంటాసిడ్ టాబ్లెట్స్. అవి మనకి ఏం కలిగి ఉంటాయి? ఒక బేస్ ని కలిగి ఉంటాయి, న్యూట్రలైజ్ చేయడం కోసం ఒక బేస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95. ద నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్. నాన్ మెటల్ అంటే తెలుగులో మార్చుకోండి. నాన్ మెటల్ అంటే అలోహ. అలోహ ఆక్సైడ్లు ఏమి కలిగి ఉంటాయి? ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఆ హింట్ గుర్తుంచుకోండి, అలోహ ఆమ్లం. సో ఆమ్ల తత్వాన్ని కలిగి ఉంటాయి, ఎసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్స్ అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, అలాగే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. ఇవి వాటర్ లో కనుక డిజాల్వ్ చేస్తే దే విల్ ఫార్మ్ యాసిడ్స్ అన్నమాట. ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ని, అలాగే నైట్రిక్ యాసిడ్ ని, ఫాస్ఫరిక్ యాసిడ్ ని, అలా యాసిడ్స్ ని ఇస్తాయి. సో అలోహ ఆక్సైడ్లు ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ KLMN ఎట్సెట్రా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 లో రాంగ్ ఏంటనమాట, 0 ఉండకూడదు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 తో స్టార్ట్ అవుతుంది, న్యాచురల్ నెంబర్స్ తో స్టార్ట్ అవుతుంది, కానీ 0 అనే నెంబర్ ఉండదు, మనకి హోల్ నెంబర్ ఉండదు. సో దీనిలో ఉన్న రాంగ్ ఇది. KLMN తో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై బోర్స్ అటామిక్ మోడల్? బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి వీటిలో? లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఇది రైట్ ఆన్సర్. ఫైన్ స్పెక్ట్రా ఆఫ్ H ఆటమ్ కాదు. బోత్ లైన్ అండ్ ఫైన్ స్పెక్ట్రా, ఇది కూడా కాదు. నన్ ఆఫ్ ది అబోవ్ కాదు. లైన్ స్పెక్ట్రా ఆఫ్ H ఆటమ్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హెల్డ్ బై p ఆర్బిటాల్ ఈజ్. p ఆర్బిటాల్లో ఉండే, p సబ్షెల్ లో ఉండే ఆర్బిటాల్స్ ఏంటనమాట? px, py, pz. మూడిట్లోనూ కలిపి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? ఒక్కో దానిలో 2 చొప్పున 3 2s 6 electrons. So p orbital can accommodate 6 electrons. So option 3 is the right answer. Question number 99. The electronic configuration of an element is based on. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిసైడ్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటి అనమాట? అబో ప్రిన్సిపల్, హుమ్స్ రూల్, పౌలీస్ రూల్. ఈ 3 రూల్స్ కరెక్టే. సో ఆల్ ఆఫ్ ది అబో, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు గబాల్ అబో రూల్ అని లేదా హుమ్స్ రూల్ అని సెలెక్ట్ చేయొద్దు. ఆప్షన్స్ అన్ని చదువుకుని
ఆ తర్వాత ఆన్సర్ ఏంటో ఎంపిక చేసుకోవడం మంచిది. క్వశ్చన్ నెంబర్ 100. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ కాంట్ హ్యావ్ జీరో వాల్యూస్? జీరో వాల్యూ లేని క్వాంటమ్ నెంబర్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కి జీరో ఉండదు అని చెప్పి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. n వాల్యూస్ 1, 2, 3, 4 తో స్టార్ట్ అవుతాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 101. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్? అటామిక్ నెంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏదన్నమాట. మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా డాబరైనస్ ట్రయాడ్స్ కానీ, న్యూలాండ్స్ ఆక్టివ్స్ కానీ, మాండెలివ్స్ పీరియాడిక్ టేబుల్, ఈ 3 కూడా ఓన్లీ అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకుని అరేంజ్ చేశారు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మాత్రమే అటామిక్ నెంబర్స్ ని బేస్ చేసుకుని అటామిక్ నెంబర్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 102. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? పైనుంచి కిందకి వెళ్లే కొద్ది గ్రూప్ లో పెరిగే సంఖ్య ఏదన్నమాట ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. షెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా గ్రూప్ లో, షెల్స్ పెరుగుతూ ఉంటాయి అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 103. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లాంథనైడ్స్? లాంథనైడ్స్ అని 4f బ్లాక్ ఎలిమెంట్స్ ని లాంథనైడ్స్ అంటాం. 4f బ్లాక్ ఎలిమెంట్స్, వీటిని పీరియాడిక్ టేబుల్లో సెపరేట్ గా కింద వేరే టేబుల్లో ఇవ్వడం జరిగింది. 4f అండ్ 5f బ్లాక్ ఎలిమెంట్స్ ని ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. తెలుగులో అంతర పరివర్తన మూలకాలు అంటాం. 4f బ్లాక్ ఎలిమెంట్స్ ని లాంథనైడ్స్ అంటాం. 5f బ్లాక్ ఎలిమెంట్స్ నేమో యాక్టినాయిడ్స్ అంటాం. 5f బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి యాక్టినైడ్స్ లేదా యాక్టినాయిడ్స్ అంటాం. యాక్టినాయిడ్స్. ఈ రెండింటిని కలిపి 4f 5f బ్లాక్ ఎలిమెంట్స్ కలిపి ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అంటాం. ఇవి f బ్లాక్ ఎలిమెంట్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ థర్డ్ పీరియడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలంటే ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి. 2, 8, 8, 18, 18, 32, I. ఫస్ట్ షెల్ లో 2, ఫస్ట్ పీరియడ్ 2 ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్ 8, థర్డ్ పీరియడ్ 8, ఫోర్త్ పీరియడ్ 8, ఫిఫ్త్ పీరియడ్ 18, సిక్స్త్ పీరియడ్ 32, సెవెంత్ పీరియడ్ ఈస్ ఇన్కంప్లీట్. 2, 8, 8, 18, 18, 32, I. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మీరు ఏ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో వెంటనే చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూడండి, 2-3 సార్లు చదువుకోండి. థర్డ్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ ఎన్నమాట 8. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. ద వాలెన్సీ ఆఫ్ an element belonging to 5th A group of the modern periodic table is? 5th A group అంటే మనం జనరల్ గా దీన్ని ప్రెసెంట్ 15th గ్రూప్ గా మనం చెప్తున్నాం. 15th గ్రూప్ లో ఎలిమెంట్స్ 2, 8, 5 అట్లా ఉంటుంది వాటి యొక్క వాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క నిర్మాణం. సో షెల్ చివరి షెల్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడిగితే 5, కానీ వాలెన్సీ అడిగితే 3. 8 - 5 దట్ ఈస్ 3 అనమాట. సో ద వాలెన్సీ అడిగారు కాబట్టి ఇక్కడ మనల్ని ద వాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అడిగారు కాబట్టి 3 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. వాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగితే 5, వాలెన్సీ అడిగితే 3 అనమాట. క్వశ్చన్ నెంబర్ 106. అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇలాంటి క్వశ్చన్ అడిగితే మనం అన్ని ఆప్షన్స్ సరిగా చదవాల్సిందే. ఒక పెన్సిల్ తో ఏది రైటో చిన్నగా టిక్ పెట్టుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్, ఇది రైట్ ఆన్సరే. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, ఇది కూడా రైటే. ఆపోజిట్లీ ఒక పాజిటివ్ అయాన్ ఒక నెగిటివ్ అయాన్ మధ్య ఉండే అట్రాక్షన్ వల్లనే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది తప్పు. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనగానే అది ఏ బాండ్ అనమాట? కోవాలెంట్ బాండ్. సో ఇది అయానిక్ బాండ్ కి సంబంధించింది కాదు. సో బోత్ 1 and 2 అనే ఆప్షన్ ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్? నోబుల్ గ్యాస్ అంటే 18th గ్రూప్, 8th A గ్రూప్ లేదా 18th గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ ఏమి అనమాట? అవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్. వీటిని మనం ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అన్నాం.
ఇవన్నీ కూడా వ్యాలెన్సీ 0గా ఉంటుంది, 18th గ్రూప్ లో ఉంటాయి. ఇవి కెమికల్లీ ఇన్యాక్టివ్ గా ఉంటాయి, వీటితోనూ చర్య పొందవు, అందువల్ల వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాం. వీటిలో ఏది ఉంది, ఇక్కడ ఆర్గాన్ ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్గాన్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్, 18th గ్రూప్ ఎలిమెంట్. క్వశ్చన్ నెంబర్ 108. When a metal atom forms ionic bond with a non-metal atom, the metal atom will. Metal atom forms ionic bond with a metal atom అనగానే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అవి దే లూజ్ ఎలక్ట్రాన్స్, ఈజీగా అవి ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి క్యాటయన్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ Na తీసుకోండి, Na ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది. బై లూజింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ ఫార్మ్ Na+. అలాగే నాన్ మెటల్ Cl తీసుకుంటే Cl గెయిన్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ యానయాన్ Cl-. ఈ రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫలితంగా Na++ Cl- ఈ రెండు అయాన్స్ కలిసి NaCl అనే ఒక అయానిక్ కాంపౌండ్ ని ఏర్పరుస్తాయి అనమాట. సో ఇంతకీ మనకి ఒక మెటల్ అనేది లూజ్ ఎలక్ట్రాన్స్, నాన్ మెటల్ అనేది గెయిన్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 109. If the valency of sodium is 1 and oxygen is 2, then the formula of compound formed between sodium and oxygen is. ఇది మనం క్రిస్ క్రాస్ మెథడ్ అని ఉంది కదా, సోడియము అలాగే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీస్ ఇక్కడ మనం రాసుకుందాం. సోడియం వ్యాలెన్సీ 1, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ గా రాసుకుని Na అండ్ O అని రాసుకుని దీని వ్యాలెన్సీనేమో దీనికి సఫిక్స్ గా రాసుకోవాలి, దీని వ్యాలెన్సీని O కి సఫిక్స్ గా రాసుకోవాలి. సో ఫార్ములా ఏమవుతుందన్నమాట, Na2O. సో సోడియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా Na2O. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 110. Triple bond between nitrogen atoms in N2 molecule contains. నైట్రోజన్ ఆటమ్ లో ఉండే ట్రిపుల్ బాండ్ N, ట్రిపుల్ బాండ్ N. దీనిలో మధ్యలో సిగ్మా బాండ్, పైన కింద మనకి డబుల్ పై బాండ్ కాబట్టి ఒక సిగ్మా అండ్ 2 పై బాండ్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. ఇన్ నేచర్ గోల్డ్ మెటల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్ బికాస్. గోల్డ్ మెటల్ అనేది ఫ్రీ స్టేట్ లో ఉండడానికి కారణం ఏంటనమాట, ఇట్ ఈస్ లెస్ రియాక్టివ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ తప్పే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రియాక్టివిటీ. ఇది కూడా ఒక రకంగా రైటే, కానీ ఇట్ ఈస్ లెస్ రియాక్టివ్ అనేది ప్రిఫరబుల్ గా రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్, ఇది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 112. ద ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సాయిల్ అండ్ శాండ్ అసోసియేటెడ్ విత్ ఓర్ ఆర్ కాల్డ్. ఇంప్యూరిటీస్ ఏమంటారు, మనకి ఉన్న టెర్మినాలజీ పదం ఏంటనమాట, గాంగ్. ఇంప్యూరిటీస్ ని గాంగ్ అని అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113. The spot at which corrosion occurs on the surface of iron metal behaves as. Corrosion spot మనకి either anode or cathode. Option 3 is the right answer. Question number 114. Which of the following minerals contains manganese? Manganese వీటి యొక్క ఫార్ములాలు మనకి ఐడియా ఉండాలి. గెలీనా PbS, సిన్నాబార్ అంటే HgS, పైరాల్సేట్ అంటే MnO2. చాలా సార్లు వచ్చింది పైరాల్సేట్ అనేది మ్యాంగనీస్ యొక్క ఓర్ అని చెప్పి, చాలా ఎగ్జామ్ పేపర్స్ లో మనకి కనపడింది క్వశ్చన్. అలాగే హార్న్ సిల్వర్ AgCl. సో పైరాల్సేట్ యొక్క పైరాల్సేట్ అనేది మాత్రమే మ్యాంగనీస్ యొక్క ఓర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 115. Which of the following methods is used to prevent corrosion? కరోజన్ ని ప్రివెంట్ చేసే మెథడ్స్ పెయింటింగ్ కరెక్టే, ఎలక్ట్రోప్లేటింగ్ కరెక్టే, సాక్రిఫిషియల్ ఎలక్ట్రోడ్ ఆఫ్ అనదర్ మెటల్ ఇది కూడా కరెక్టే. ఇదే మనకి ఎలక్ట్రాలిసిస్, ఆల్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ 4 ని మనం ఎంపిక చేసుకోవాలి ఇలాంటి సందర్భంలో. క్వశ్చన్ నెంబర్ 116. ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ద లాంగెస్ట్ చైన్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్. లాంగెస్ట్ చైన్ గా ఏర్పడేది C బాండ్ C ఎలా ఏర్పడే ఆ ధర్మాన్ని మనం క్యాటనేషన్ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 117. Hydrocarbons that contain only single bonds between the carbon atom are called. ఓన్లీ సింగిల్ కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్స్ ఉండే హైడ్రోకార్బన్ ని ఆల్కేన్స్ అంటాం. వాటి జనరల్ ఫార్ములా CnH2n+2.
వీటికి ఇంకో పేరు పారాఫిన్స్ అని కూడా అంటాం. ఆల్కెన్స్ కి ఇంకో పేరు పారాఫిన్స్. CnH2n+2 అనేది వాటి జనరల్ ఫార్ములా. వాటి మధ్య కార్బన్ కార్బన్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 118. ఫర్ హైడ్రోకార్బన్స్ ఇఫ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఇంక్రీజెస్ దెన్ మెల్టింగ్ పాయింట్. మాలిక్యులర్ ఫార్ములా ఇంక్రీజ్ అయ్యకొంది మెల్టింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 119. ఇన్ హైడ్రోకార్బన్స్ which type of bonds does carbon form? కార్బన్ యొక్క బ్యాలెన్సీ 4 అవడం చేత కార్బన్ కెన్ ఫార్మ్. కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉండొచ్చు, లేదా కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండొచ్చు, లేదా కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కూడా ఉండొచ్చు. సో 4 సింగిల్ బాండ్స్ రైటే, 2 డబుల్ బాండ్స్ రైటే, అలాగే 1 సింగిల్ బాండ్ అండ్ 1 ట్రిపుల్ బాండ్. దిస్ వన్ ఆల్సో ట్రూ. సో ఆల్ ఆఫ్ దీస్ అనే ఆన్సర్ ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 120. ద హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ బాండ్ CONH2 ఫంక్షనల్ గ్రూప్ ఆర్ కాల్డ్. CONH2 ఫంక్షనల్ గ్రూప్ ఉండే హైడ్రోకార్బన్స్ ని అమైడ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ NH2 ఉంటే అమైన్స్, కానీ ఇక్కడ మనకి CONH2 ఉండే బాండ్ ని పెప్టైడ్ బాండ్ అని కూడా అంటాం. ఆ కాంపౌండ్స్ ని అమైడ్స్ అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంతో మీకు 2021 కెమిస్ట్రీ పార్ట్ కంప్లీట్ అయింది. మన ఛానల్లో ఉన్న అన్ని మోడల్ పేపర్స్ ని జాగ్రత్తగా చదువుకోండి. ఇంకా 1 డే టైం మాత్రమే, చాలా గంటల్లో మాత్రమే ఉంది మీకు ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.